గలతీలో ఉన్న దేవుని సంఘానికి అపోస్తలుడైన పౌలు రాసిన ఈ గలతీ పత్రికలో 20వ వచనం ఒక మాటలో చెప్పాలంటే ఒక కీవర్డ్స్గా ఉందండి. ఈ గలతీ పత్రికకు ఒక కీవర్డ్స్గా, ఒక మూల వాక్యముగా ఉన్న వాక్యము ఏంటి అని మనం ఆలోచిస్తే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కను. ఒకవేళ వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేని వారు, అప్పుడప్పుడే యేసు ప్రభుని తెలుసుకుంటున్న వారికి బహుశా ఈ వచనం వేరేలాగా అర్థమవుతుంది. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అంటే క్రైస్తవులుగా అయిన ప్రతి ఒక్కరు కూడా సిలువ ఎక్కాలా, వాళ్ళు కూడా చేతులకి కాళ్ళకి మేకులు కొట్టించుకోవాలా. కొన్ని ప్రాంతాల్లో ఒక అలవాటు ఉంటుందండి. అలవాటు ఏంటంటే గుడ్ ఫ్రైడే రోజు లేకపోతే కొన్ని స్పెషల్ అకేషన్స్లో ఆ ఊరిలో ఒక వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభులాగా డ్రెస్అప్ చేయించి అతన్ని ఆ ఊరిలో వీధుల గుండా కొట్టుకుంటూ తీసుకొని వెళ్ళడం, ఆ తర్వాత అతని వేళ్లకు చేతులకు కాళ్ళకు ఏదో మేకులు కొట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొన్ని ప్రాంతాలలో ఆ డ్రామా అంటే ఆ ప్లే లాగా వాళ్ళు చేస్తూ ఉంటారనమాట గుడ్ ఫ్రైడే రోజున. కానీ నిజానికి ఇక్కడ అపోస్తలుడైన పౌలు నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అనే మాట వ్రాయడంలో గల అర్థం ఏంటంటే, లిటరల్గా మనం ఒక సిలువను మోయాలని కానీ, లేకపోతే లిటరల్గా ఒక సిలువకు మన చేతులు కాళ్ళు మేకులతో బంధించబడాలని కానీ, మేకులు కొట్టాలని కానీ దాని భావన కాదు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు నేను ఆధ్యాత్మికంగా సిలువ వేయబడిన అనుభవము గుండా వెళ్ళాలి అని. చాలామందికి బాప్తిస్మము అంటే అర్థం తెలీదు. గడిచిన దినాల్లో మరి యూత్ మీటింగ్ ప్రారంభించడం జరిగింది. ఎవ్రీ సాటర్డే మార్నింగ్ 10:30కి యవనస్తులకు ప్రత్యేకమైన యవనస్తుల కూడిక జరుగుతుంది. చాలా ఆశీర్వాదకరంగా జరుగుతుంది. ప్రాముఖ్యంగా బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రశ్నలకు అనేకమైన అద్భుతమైన సమాధానాలు దైవజనుల వాక్యంలో నుండి చెప్తున్నారు. సో ఆ యూత్ మీటింగ్లో అడగబడిన ఒక ప్రశ్న ఏంటంటే, అసలు రక్షణ అంటే ఏంటి, రక్షణ ఎలా పొందుకోవాలి, వాట్ ఈస్ సాల్వేషన్, హౌ కెన్ వి బీ సేవ్డ్, మేము రక్షణ ఎలా పొందాలి. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే రక్షణ ఎలా పొందాలో చాలా స్పష్టంగా రాయబడింది. దెర్ ఇస్ నో కన్ఫ్యూషన్. రక్షకుడుగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. యేసు అనే మాటకు అర్థము రక్షకుడు. సో రక్షక నామధేయంతో యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. నిన్ను నన్ను మన పాపముల నుండి, వ్యసనముల నుండి, బంధకాల నుండి మనల్ని విడిపించడానికి యేసు ప్రభు ఈ లోకానికి రక్షకుడుగా వస్తే అందరము రక్షింపబడాలి అని దేవుని ఉద్దేశము. కానీ రక్షణ పొందాలంటే ఇట్ ఈస్ అవర్ పర్సనల్ చాయిస్. దేవుడు ఎవరిని బలవంత పెట్టరు. సో మనం వ్యక్తిగతంగా చేసుకోవాల్సిన ఒక ఎంపిక. వీ హ్యావ్ టు చూజ్. నేను రక్షణ పొందాలనుకుంటున్నాను, నా పాపము నుండి విముక్తి పొందుకోవాలనుకుంటున్నాను, నా పాపం వల్ల వచ్చిన శాపము నుండి నేను విముక్తి పొందాలనుకుంటున్నాను అని నీవు ఒక తీర్మానం తీసుకొని రక్షకుని వద్దకు వెళ్తే నీవు రక్షణ పొందుతావు. యేసుక్రీస్తు ప్రభు, యేసు అనే మాటకు అర్థము రక్షకుడు అని అర్థం. జీసస్ మీన్స్ ద సేవియర్. ఆయన లోకాన్ని రక్షించడానికి, మరి సర్వలోకాన్ని, సర్వమానవాళిని రక్షించడానికి ఆయన ఈ భూమి మీదకి దిగి వచ్చారు. యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద మరణించింది మన అందరి కొరకు. అయితే కొంతమంది అడుగుతూ ఉంటారు, రక్షణ పొందడం అంటే బాప్తిస్మం తీసుకోవడమా? రక్షణ పొందడం అంటే బాప్తిస్మం తీసుకోవడం అంటే జస్ట్ వెళ్ళి ఒక పాస్టర్ గారితో నీటిలో అలా ముంచి అలా పైకి లేపేస్తే పరలోకానికి వెళ్ళిపోతామా? ఇది చాలామందిలో ఉండే అనుమానం. ఎందుకంటే చాలామంది రక్షణ పొందడం, బాప్తిస్మం ఈ రెండు పదాలను ఇంటర్చేంజబుల్గా వాడుతూ ఉంటారండి. నేను బాప్తిసం తీసుకున్నాను అని అంటాము, అండ్ దెన్ మనం ఇంకొక మాట వాడుతూ ఉంటాం, రక్షణ పొందామని. సో బాప్తిస్మం తీసుకుంటే చాలా పరలోకానికి వెళ్ళడానికి. ఒకవేళ ఎవరైనా బాప్తిసం తీసుకోకపోతే, అంటే బహుశా తీసుకోవడానికి అవకాశం లేకపోతే, లేదా తీసుకోవడానికి కొంచెం పోస్ట్పోన్ చేస్తూ ఉంటే, వారు ఒకవేళ అనుకోకుండా ఈ లోక ప్రయాణాన్ని ముగించుకుంటే వారు పరలోక రాజ్యానికి, నిత్య రాజ్యానికి వెళ్తారా అంటే బైబిల్ గ్రంథం స్పష్టంగా సెలవిస్తుంది, నీ అంతరంగములో, నీ హృదయములో జరిగిన రక్షణ కార్యము, నీ హృదయంలో జరిగిన మారు మనసు, నీ హృదయంలో వచ్చిన లోతైన పశ్చాత్తాపాన్ని బయట ఉన్న ప్రజలకు, అంటే నీ కుటుంబం వారికి, నీ సంఘానికి, నీ బంధువులకు, సమాజానికి అందరికీ సాక్షార్థంగా ఉండినట్లు బాహ్య సంబంధంగా అండ్ ఎక్స్టర్నల్ ప్రూఫ్ మనం తీసుకునేది బాప్తిసం. హృదయం మారకుండా నీటిలో పాస్టర్ గారు ముంచి లేపినంత మాత్రాన నీటిలో నీ పాపాలన్నీ కొట్టుకుపోవండి. అఫ్ కోర్స్ కొన్నిసార్లు కొంతమంది ఏం నమ్ముతారంటే కొన్ని పవిత్ర జలాలలో మునిగి లేస్తే వారి యొక్క పాపాలు ఆ నీటితో పాటు కొట్టుకుపోతాయని. బట్ ద బైబిల్ డజంట్ సే సో. బైబిల్ గ్రంథం అలా సెలవిచ్చడం లేదు. బైబిల్ గ్రంథం నువ్వు బాప్తిసం తీసుకుంటే
అంటే పాపం విషయం పశ్చాత్తాపడకుండా, నీవు పాపివని దేవుని సన్నిధిలో ఒప్పుకోకుండా, దేవుని సన్నిధికి వచ్చి మరి నిజమైన లోతైన రిపెంటెన్స్ అనుభవం గుండా నువ్వు వెళ్లకుండా కేవలం ఒక చర్చికి వెళ్ళి పాస్టర్ గారితో ముంచుడు బాప్తీసం తీసుకున్నంత మాత్రాన పరలోకానికి వెళ్తావు అని బైబిల్ గ్రంథం సెలవివ్వడం లేదు. సో మొదట పాపాన్ని గూర్చిన పశ్చాత్తాపం రావాలి, మొదట రిపెంటెన్స్ రావాలి, మన పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తములో మన పాపము కడుగబడింది అని నిశ్చయత వచ్చిన తరువాత నీ హృదయంలో కార్యం జరిగింది. మరి అది బయట ఎవరికి తెలియదు కదా. సో బయట వారికి సాక్షార్థంగా బాప్తిస్మము అనేది మనం తీసుకుంటూ ఉంటాం. ఇన్ఫ్యాక్ట్ యేసుక్రీస్తు ప్రభు కూడా బాప్తిస్మము తీసుకున్నారు అని వాక్యంలో వ్రాయబడింది. యేసు ప్రభు బాప్తిసం తీసుకున్నారంటే ఆయన పాపాలు చేశాడా అండి? ఆయన పాపాలు పోవడానికి ఆయన బాప్తిసం తీసుకున్నారంటే దట్స్ నాట్ ట్రూ. యేసు ప్రభు పాపరహితుడు, ఆయనలో ఏ పాపం లేదు. ఆయన బాప్తిస్మం ఎందుకు తీసుకున్నారంటే నీకు నాకు మాదిరిగా ఉండడానికి, టు గివ్ అస్ అన్ ఎగ్జాంపుల్, టు షో అస్ అన్ ఎగ్జాంపుల్, టు సెట్ అన్ ఎగ్జాంపుల్, మనకు ఒక మాదిరిని ఆయన ఉంచడానికి యేసుక్రీస్తు ప్రభు బాప్తిస్మం తీసుకున్నట్లుగా వాక్యంలో మనం గమనిస్తున్నాం. రోమాపత్రిక 6వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట వ్రాయబడింది చూడండి. రోమన్స్ చాప్టర్ 6 verse 4, 6వ అధ్యాయము 4వ వచనం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఈ మాట కూడా మరి నిజంగా వాక్యపు లోతులు తెలియని వారికి అర్థం అవదు. మనం పాతి పెట్టబడ్డామంటే ఏంటండి? నిజంగానే మనల్ని తీసుకెళ్ళి బ్రతికున్నప్పుడే సమాధిలో పెట్టేస్తారా? యేసుక్రీస్తు ప్రభు 3 రోజులు సమాధిలో ఉన్నట్లు మనం కూడా ఊపిరి తీసుకుంటున్నప్పటికీ పాతి పెట్టబడితిమి అంటే ఏంటి, వాట్ డస్ ఇట్ మీన్ అని ఆలోచిస్తే దీని యొక్క ఆధ్యాత్మిక అర్థాన్ని మనం గ్రహించినట్లయితే బాప్తిస్మము తీసుకొనుట ద్వారా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణంలో మనము కూడా పాలు పొందాము అనే మాట చూస్తున్నాం. పాతి పెట్టబడ్డాము అంటే అర్థం ఏంటంటే నీటిలో ముంచబడిన వ్యక్తి పాపానికి, లోకానికి, పాత జీవితానికి, పాత అలవాట్లకు, పాత స్నేహాలకు చనిపోయాడు అన్నదానికి సూచనగా ఈ మాటలు మనం చదువుతున్నాం. 6వ వచనం కూడా చూడండి. ఏమనగా మనం ఇకను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. యేసుక్రీస్తు ప్రభుతో పాటు సిలువ వేయబడుట అంటే అర్థం ఏంటి? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడితిని అని ఇందాక మనం చూసాం. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో అపోస్తలుడైన పౌలు అన్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడితిని. వాట్ డస్ దట్ మీన్? క్రీస్తుతో సిలువ వేయబడుట అంటే అర్థం ఏంటంటే మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడను. మనందరికీ తెలుసు మనకు ఒక ప్రాచీన స్వభావం ఉంది కదండి. ఐ యామ్ నాట్ హూ ఐ యామ్ టుడే. ఈరోజు నేను ఏమై ఉన్నానో అది ఒకప్పుడు నేను కాదు. రక్షణ పొందక మునుపు, యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించక మునుపు నేను ఇప్పుడు ఎలా ఉన్నానో అలా నేను లేను. నాలో ఉన్న బలహీనతలు నాకు తెలుసు, నాలో ఉన్న ప్రాచీన స్వభావం తెలుసు, నాలో ఉన్న లోటుపాట్లు నాకు తెలుసు, నాలో దేవునికి అయిష్టమైన స్వభావం ఏదుందో నాకు తెలుసు. అండ్ ఐఎమ్ ష్యూర్ ఈ లైవ్లో పాలు పొందుతున్న మీ అందరికీ కూడా మీ జీవితాలలో మీకు తెలుసు ఆ ప్రాచీన స్వభావము అంటే ఏంటో. అఫ్ కోర్స్ మోర్ ఆర్ లెస్ చాలా కామన్ థింగ్స్ ఉంటాయి మన ప్రాచీన స్వభావంలో, బట్ ఎవ్రీవన్ ఈజ్ యూనిక్. అందరిలో ఉండే ప్రాచీన స్వభావం ఒక్కొక్క వెరైటీలో ఉంటుందండి. దేవుడు అందరినీ డిఫరెంట్గా సృష్టించాడు కాబట్టి మనలో ఉన్న ప్రాచీన స్వభావంలో కూడా దేర్ మే బీ అ హ్యూజ్ వెరైటీ. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది క్రీస్తుతో కూడా మనము సిలువ వేయబడ్డాము అంటే అర్థం ఏంటంటే మన ప్రాచీన స్వభావము క్రీస్తుతో కూడా సిలువ వేయబడింది. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనానికి ఒకసారి మనం వస్తే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను అనే మాటను ఒక్కసారి మనం పిక్చరైజ్ చేసుకోగలిగితే, ఒక్కసారి మనం మన ఆలోచనల్లో ఒకసారి ఇలా ఊహించుకోగలిగితే మన గత జీవితం ఒక దగ్గర ఉంది, ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారి సిలువ మధ్యలో ఉంది. ఈరోజు వర్తమానంలో ప్రెజెంట్లో మనం ఏమై ఉన్నామో అది ఇటువైపు ఉంది. ఒకసారి గమనించండి. ఇటువైపు ఏమో ఆన్ వన్ సైడ్ యూ హ్యావ్ యువర్ ఓల్డ్ సెల్ఫ్, యువర్ ఓల్డ్ నేచర్, యువర్ ఓల్డ్ ప్రాక్టీసెస్, యువర్ ఓల్డ్ ఫ్రెండ్షిప్స్. నీలో ఉన్న పాత స్వభావం, పాత నైజము,
పాత పాపాలు, పాత స్నేహాలు, పాత రోత జీవితం అదంతా ఒక ప్రక్కన ఉంటే, ఇటువైపు నూతన వ్యక్తిగా మార్చబడిన నీవు, నూతన స్వభావముతో జీవిస్తున్న నీవు, క్రీస్తు కొరకు నిత్య జీవాన్ని, నూతన జీవాన్ని కలిగి బ్రతుకుతున్న నీవు ఈ ప్రక్కన ఉంటే, మధ్యలో ఏముంది అని ఆలోచిస్తే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ. ద క్రాస్ ఆఫ్ జీసస్ హ్యాస్ చేంజ్డ్ అవర్ లైఫ్. యేసు ప్రభువే గనక ఈ లోకానికి రాకపోయింటే, యేసుక్రీస్తు ప్రభువే గనక శిలువ మీద మరణించకపోయింటే, మన పాత జీవితము నుండి, పాత స్వభావము నుండి, పాప బ్రతుకు నుండి మనకు విడుదల ఉండేది కాదు. యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద ఆయన మన పాపముల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుట ద్వారా మన పాత జీవితానికి, ఇప్పుడు నూతన వ్యక్తిగా మార్చబడిన మనకు మధ్యలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ ఉంది. ఇంకొక మాటలో చెప్పాలంటే, క్రీస్తుతో కూడా శిలువ వేయబడ్డాను అనే అనుభవము మన జీవితంలో ఉంది. ఐ హ్యావ్ బీన్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్ and it is no longer I who live, but Christ lives in me. గలతీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనంలో కూడా ఒక మాట వ్రాయబడింది చూడండి. గలేషియన్స్ చాప్టర్ 6 వర్స్ 14. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. దాని వలన నాకు లోకమును, లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. నాకు లోకము, లోకానికి నేను సిలువ వేయబడి ఉన్నామంటే, లోకం విషయంలో నేను చనిపోయాను. ఐఎమ్ డెడ్ టు ద వరల్డ్. చూడండి, చనిపోయిన వ్యక్తికి ఫీలింగ్స్ ఉండవండి. చనిపోయిన వ్యక్తికి అతనికి ఎంత సెంటు కొట్టినా తెలీదు. చనిపోయిన వ్యక్తి ఒకవేళ మీద ఏదైనా వాళ్తున్నా, ఇంక ఏమవుతున్నా, దే డోంట్ హ్యావ్ అ కాన్షియస్. వాళ్ళకి తెలీదు, వాళ్ళకి ఏం జరుగుతుందో చనిపోయిన వ్యక్తికి తెలీదు. సంబంధం ఉండదు. ఎందుకంటే వాళ్ళ బాడీ అక్కడ ఉంటుంది, కానీ వాళ్ళ స్పిరిట్, వాళ్ళ ఆత్మ వెళ్ళిపోయి ఉంటుంది. కాబట్టి ఇక మనిషిలో చలనం అనేది ఉండదు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట ఏంటంటే, నాకు లోకమును, లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను అంటే అర్థం ఏంటంటే, నా ప్రాచీన స్వభావము క్రీస్తుతో కూడా సిలువ వేయబడింది. సో నా ఓల్డ్ నేచర్ ఇక రాదు, పిక్చర్లోకి రాదు. కొన్నిసార్లు వస్తుంటుందండి, ఆత్మలో నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు, నువ్వు ప్రార్థనలో బలహీనమైనప్పుడు, కొంచెం నీ పనుల్లో, నీ వ్యాపారాల్లో, లేకపోతే నీకున్న ఇహలోక సంబంధమైన కేర్స్ అండ్ వరీస్, చింతలు, బాధలు ఎక్కువైపోయినప్పుడు, దేవునికి కొంచెం దూరం అయినప్పుడు, ఆ పాత స్వభావం, ప్రాచీన స్వభావం, పాత పద్ధతులన్నీ ఒకసారి అలా పలకరించడానికి వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు వాటి యొక్క ఛాయలు మనలో కనబడుతూ ఉంటాయి. తిరిగి నువ్వు ఆత్మలో బలపడి, తిరిగి శక్తిగల వాక్యాన్ని అనుదినం వింటూ తిరిగి దేవునితో సహవాసం చేస్తూ ఉంటే, లోకానికి, ప్రాచీన స్వభావానికి నీవు సిలువ వేయబడిన అనుభవం గుండా వెళ్తావు. నేను లోకమునకు, లోకము నాకును సిలువ వేయబడి ఉన్నాము అంటే అర్థం ఏంటంటే, లోక సంబంధమైనవి ఏం చూసినా ఇంకా నేను చలించను. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే, ఆత్మ ప్రేరేపితమై ఆత్మచేత నియంత్రించబడిన వ్యక్తులు ఎవరు లోకానికి ఆకర్షితులు అవ్వలేదండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక యోసేపును మనం గమనిస్తే, యోసేపును లోకం ఆకర్షించాలనుకుంది, కానీ యోసేపు లోకానికి సిలువ వేయబడ్డాడు. కాబట్టి అఫ్ కోర్స్ యోసేపు యేసుక్రీస్తు ప్రభువారి సిలువకు చాలా సంవత్సరాల క్రితమే ఉన్నాడు పాత నిబంధన గ్రంథంలో. అయితే దేవునితో నడిచిన అనుభవం, దైవభక్తి కలిగిన వ్యక్తిగా యోసేపు ఉన్నాడు. కాబట్టి హీ వాజ్ నాట్ అట్రాక్టెడ్ టు ద వరల్డ్ అట్రాక్ట్ చేయలేదంటే చేసింది. పోతీఫరు భార్య యోసేపును చాలా అట్రాక్ట్ చేయాలని ప్రయత్నం చేసినప్పటికీ లోకానికి సిలువ వేయబడిన అనుభవాన్ని యోసేపు కలిగి ఉన్నాడు. బట్ దట్ వాజ్ నాట్ ద కేస్ వెన్ ఇట్ కమ్స్ టు సంసోన్ జీవితం మాత్రం అలా అవ్వలేదండి. లోకం ఆకర్షించకముందు ఈయనే ఆకర్షించబడిపోతున్నాడు. ఒక అయస్కాంతం లాగా, ఒక మ్యాగ్నెట్ ఎలా అయితే అక్కడ మెటల్ కానీ ఏదన్నా దానికి సంబంధించిన కనబడగానే ఆకర్షించుకున్నట్లు సంసోనే వెళ్ళిపోతున్నాడు ఫిలిస్తీన్ల దగ్గరికి. ఫిలిస్తీయ స్త్రీలు ఈయన దగ్గరికి రావడం కాదు, ఈయనే ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళిపోయి, ఈయనే లోకం వైపు ఆకర్షించబడి, ఈయనే లోకంలో కలిసిపోయే స్థితికి వెళ్ళిపోయాడు. దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగోలను మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆహారము, రాజు భుజించే భోజనం గుమగుమలాడుతుంది, చూడడానికి కంటికి చాలా ఇంపుగా ఉంది. ఆల్ ఫ్లేవర్స్, ఆల్ టేస్ట్, ఆల్ డెలికసీస్, అన్ని రకాలైన రుచులు కళ్ళ ముందు కనబడుతూ ఉంటే, దే వర్ నాట్ అట్రాక్టెడ్ టు ద ఫుడ్. లోక సంబంధమైన దేనికి దేవుని ప్రజలు ఆకర్షించబడరు, ఎందుకంటే లోకానికి వారు సిలువ వేయబడ్డారు. చాలాసార్లు మనం అంటాం,
ఈ వ్యక్తే కనుక నా జీవితంలోకి రాకపోయింటే, ఆ వ్యక్తి నన్ను ఫాలో అవ్వకపోయింటే నేను పాపంలో పడేదాన్ని కాదక్క. కొంతమంది యవనస్తులు అనరు, అదర్ పర్సన్ని బ్లేమ్ చేస్తూ ఉంటారు. నేను ఈ రాంగ్ అఫేర్లో పడడానికి ఆ వ్యక్తి అక్క కారణం, నేను అలాంటి అమ్మాయిని కాదు. లేకపోతే ఈ తప్పుడు నిర్ణయం తీసుకోవడానికి, ఈ డ్రగ్స్లోకి వెళ్ళిపోవడానికి నా స్నేహితులు నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేశారు, స్నేహితులు బలవంత పెట్టారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, విశ్వాస జీవితంలో నీవు లోకానికి సిలువ వేయబడితే అటువైపు నుండి, అవతల వైపు నుండి ఫోర్స్ ఎంత ఎక్కువ ఉన్నప్పటికీ నీవు క్రీస్తుతో కూడా సిలువ వేయబడిన అనుభవాన్ని కలిగి ఉంటే నీవు జీవించే జీవితము, నువ్వు బ్రతికే ప్రతి క్షణము యేసయ్యకి ఇష్టంగానే బ్రతుకుతావు తప్ప దేవునికి అవమానాన్ని తెచ్చే ఏ పనిని కూడా నీ జీవితంలో చేయవు. అపోస్తలుడైన పౌలు తన జీవితంలో చెప్తున్నాడు శ్రేష్టమైన మాట, ఇక నువ్వు జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. హల్లెలూయా. నేను విశ్వాసం వలన జీవిస్తున్నాను. ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. నీతిమంతుడు విశ్వాస మూలమున బ్రతుకును అనే మాట దేవుని వాక్యంలో వ్రాయబడి ఉందండి. నీవు రక్షించబడిన వ్యక్తివైతే అనుక్షణము నీవు విశ్వాసము వలన బ్రతుకుతావు. హల్లెలూయా. విశ్వాసముతో బ్రతుకుతావు. చూసిన వాటిని బట్టి నీ జీవితము ప్రభావితం కాదు, వింటున్న వాటిని బట్టి నీ జీవితం ప్రభావితం కాదు. యు విల్ స్టాండ్ స్ట్రాంగ్, యు విల్ స్టాండ్ ఫర్మ్ ఇన్ ద లార్డ్ బికాజ్ యు లివ్ బై ఫెయిత్. లోకానికి చనిపోయావు, ప్రాచీన స్వభావానికి చనిపోయావు, క్రీస్తుతో కూడా సిలువ వేయబడిన అనుభవం గుండా నువ్వు వెళ్తున్నావు. ఇక నుండి నువ్వు జీవించేది క్రీస్తు నందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. ప్రతిదినం మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, ఈరోజు నేను విశ్వాసముతో బ్రతుకుతున్నానా లేదా? విశ్వాసాన్ని నా క్రియల్లో చూపిస్తున్నానా లేదా? కొన్నిసార్లు విశ్వాసాన్ని క్రియల్లో చూపించే అంత అవసరం రాదు, కానీ ఆలోచనల్లో నువ్వు విశ్వాసాన్ని వాడాల్సి ఉంటుంది. నిన్ను బలహీనపరిచే ఆలోచనలు, నిన్ను కృంగదీసే ఆలోచనలు, నిన్ను కలవరపెట్టే ఆలోచనలు వస్తున్నప్పుడు అప్పుడు నువ్వు నీ ఆలోచనల్లోకి విశ్వాసాన్ని తీసుకురావాలండి. బ్యాటిల్ ఫీల్డ్ ఆఫ్ ద మైండ్. మనసులో ఒక యుద్ధం జరుగుతుంటుంది ఎప్పుడు. దేవుడు దైవికంగా నిన్ను మరి బలపరుస్తూ, స్థిరపరుస్తూ, నీ జీవితాన్ని నూతన పరుస్తూ, ఆయన కృపనిస్తూ ఒక ప్రక్కన ఉంటే, మరొక ప్రక్కన అపవాది నిన్ను బలహీనపరుస్తూ, నిన్ను శోధిస్తూ, నిన్ను తొందర పెడుతూ, నిన్ను కృంగదీస్తూ మరొక వైపు ప్రవర్తిస్తూ ఉంటే, ఈ ఆలోచనలకు మధ్యలో విశ్వాసము వలన జీవించుచున్నాను. హల్లెలూయా. ఇఫ్ యు లివ్ బై ఫెయిత్ యు విల్ నాట్ బీ షేకెన్. ఒక చచ్చిన వ్యక్తి ఏ విధంగా అయితే ఆ బయట ఏం జరుగుతున్నా తనలో ఏ స్పందన ఉండదండి. కుటుంబీకులు వచ్చి ఏడుస్తున్న ఆ వ్యక్తిలో ఏ ఎమోషన్ కనబడదు. లేకపోతే చుట్టూ ఏం జరుగుతున్నా దానికి తనలో స్పందన ఉండనట్లే, ఒకవేళ లోకం నేను ఎంత ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తున్నా క్రీస్తుతో కూడా సిలువ వేయబడిన అనుభవము నీ అనుభవంగా ఉంటే యూ విల్ నాట్ బీ షేకెన్, యూ విల్ నాట్ బీ మూవ్డ్. నువ్వు కదలించబడవు. నీవు కొంచెం కూడా నీ జీవితంలో ఆ మార్పు, కదలిక అనేది రాది. రాత్రి కాల సమయంలో మనం కూడా జ్ఞాపకం చేసుకుందాం, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఒక దైవజనుడంట, ఆయనకి ఎవరైనా వచ్చి ఆయన ఆటోగ్రాఫ్ అడిగిన, లేకపోతే ఆయన కొన్ని మంచి పుస్తకాలు రాసిన చక్కని దైవజనుడు. ఆయన కొంతమంది బుక్ సైనింగ్ అంటారండి. బుక్ సైనింగ్ అంటే ఒక పుస్తకాన్ని రాసిన ఆథర్, అంటే పుస్తకాన్ని రాసిన రచయితతో సంతకం పెట్టించుకుంటారనమాట. అంటే అదొక స్పెషల్ మెమరీ లాగా. ఈ బుక్ రాసిన వ్యక్తి ఈ బుక్ను సైన్ చేశాడని బుక్ సైనింగ్ అంటారు. సో ఆ వ్యక్తిని ఎవరైనా వచ్చి, ఆ పాస్టర్ గారిని ఎవరైనా వచ్చి, పాస్టర్ గారు మీ బుక్ చదివానండి, మీ బుక్ కొనుక్కున్నాను, కెన్ యూ ప్లీజ్ సైన్ దిస్ బుక్, ఈ పుస్తకంలో సంతకం పెడతారా? లేకపోతే కొంతమంది వారి బైబిల్ తీసుకొచ్చి మీ సంతకం పెట్టండి, లేకపోతే ఆటోగ్రాఫ్ బుక్స్ తీసుకొచ్చి మీ సైన్ చేయండి అని అడిగితే, ఆ పాస్టర్ గారికి ఉన్న ఒక మంచి అలవాటు ఏంటంటే ఆయన పేరుతో పాటు గలేషియన్స్ 2:20 అని రాసేవారంట. హల్లెలూయా. మంచి అలవాటు కదండి. ఆయన పేరుతో పాటు నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక నువ్వు జీవించువాడ నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అనే వాక్యం యొక్క రెఫరెన్స్ రాసేవారంట. బహుశా రాసినప్పుడు వాళ్ళకి ఆ రెఫరెన్స్ ఏంటో తెలియకపోయినా ఐఎమ్ ష్యూర్ సంతకం చేయించుకున్న వాళ్ళు ఇంటికి వెళ్ళైనా సరే, లేకపోతే వాళ్ళ ఫోన్లో అయినా సరే గూగుల్లో అసలు ఈ వచనం ఏంటి, ఇది ఎందుకు రాశారు పాస్టర్ గారు అని చూసి ఐఎమ్ ష్యూర్ దే వర్ ఇన్స్పైర్డ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము అనుదిన ఆహారం, మనల్ని జీవింపచేసేది, మనల్ని బ్రతికింపచేసేది. కనుక మనం కూడా జ్ఞాపకం ఉంచుకుందాం,
ప్రాచీన స్వభావానికి సిలువ వేయబడ్డాము. మన గతము క్రీస్తుతో కూడా సిలువ వేయబడింది. ఇకను నూతన వ్యక్తులముగా, నూతన సృష్టిగా దేవుని కొరకు జీవించడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. కనుక దేవునికి మహిమను తీసుకొస్తూ ఆయనకు మహిమార్థంగా జీవించినట్లు దేవుడు మనకు తన సహాయమును అనుగ్రహించును గాక. ఆమేన్.